హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సర్కిల్స్ ఆటోక్యాడ్లో సర్కిల్స్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఆటోక్యాడ్లో సర్కిల్స్ 6 టైప్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. వీటి షార్ట్ కట్స్, వీటిని ఎక్కడెక్కడ వాడతారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ప్రీవియస్ వీడియోస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి లైన్ కమాండ్ అండ్ పాలిలైన్ కమాండ్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ సర్కిల్స్లో చూస్తే మనకు ఫస్ట్ సెంటర్ రేడియస్ ఉంది. సో సెంటర్ రేడియస్ అంటే తీసుకుందాం మనం. సెంటర్ రేడియస్ ఫస్ట్ పాయింట్ స్పెసిఫై ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటుంది ఇక్కడ. సో మీకు ఇది ఇండికేట్ చేయకపోతే మీరు ఇక్కడ డైనమిక్ ఇన్పుట్ అనేది ఆఫ్ ఉంటుంది. మీరు ఆఫ్ చేస్తే మీకు కనబడదు. మీరు ఆన్ చేసుకుంటే మీకు ఇది ఇంటిమేట్ చేస్తుంది మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది. సో ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం. రేడియస్ ఏంటంటే 10 రేడియస్తో సర్కిల్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే మ్యాక్సిమం. డయామీటర్. సో డయామీటర్ అంటే చూడండి, మీకు ఈ కార్నర్ టు ఆ కార్నర్ వరకు మెజర్ చేస్తుంది. సో ఇది డయామీటర్ కూడా 10 ఇద్దాం. ఇది డయామీటర్తో చేసిన సర్కిల్, ఇది రేడియస్తో డ్రా చేసిన సర్కిల్. ఇది డిఫరెన్స్ డయామీటర్కి రేడియస్కి. సో కొన్ని డయాగ్రామ్స్లో డయామీటర్ మెన్షన్ చేస్తారు, కొన్ని డయాగ్రామ్స్లో రేడియస్ అయితే మెన్షన్ చేస్తారు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 పాయింట్ సర్కిల్. ఈ 2 పాయింట్ సర్కిల్ ఏంటంటే మనకు ఒక లైన్ ఉంది, దీని లెంత్ తెలియదు మనకి, కానీ 2 పాయింట్స్, ఈ పాయింట్ అలాగే ఈ పాయింట్ టచ్ చేస్తూ మనకు ఒక సర్కిల్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ 2 పాయింట్ సర్కిల్ అనేది డ్రా చేస్తాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఇది 2 పాయింట్ సర్కిల్. ఇలా లైన్ కనే కాదు, పాయింట్స్, ఆర్క్స్, అలా వేటి మధ్యన సరే 2 పాయింట్స్ బేస్ చేసుకుని ఒక సర్కిల్ అనేది ఫామ్ చేయాలి అంటే 2 పాయింట్ సర్కిల్ అనేది మనం వాడతాం. సో వీటి షార్ట్ కట్స్ అనేవి నేను ఇవి కమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత 6 సర్కిల్స్ అయిపోయిన తర్వాత మనం షార్ట్ కట్స్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి 3 పాయింట్ సర్కిల్. 3 పాయింట్ సర్కిల్ అంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఒక లైన్ ఉంది ఇలాగా, అలాగే ఇంకొక లైను. మీరు ఇక్కడ చూడండి, నేను లైన్ కామెంట్ ఎలా తీసుకోగానే మీకు ఇక్కడ సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్ అనేది హైలైట్ అయింది. మీకు గనక హైలైట్ అవ్వాలి అంటే అలా ఏం చేయాలి అంటే మీరు ఓ స్నాప్ యారో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మిడ్ పాయింట్ టిక్ ఉంటేనే మీకు ఇక్కడ హైలైట్ అనేది అవుతుంది, ఇండిమేట్ చేస్తుంది మిడ్ పాయింట్ అనేది. సో నా టిక్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి హైలైట్ అయితే అవుతుంది పాయింట్. సో ఇలా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ టచ్ చేస్తూ మనకు ఒక సర్కిల్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో మనం 3 పాయింట్ సర్కిల్ తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్ సర్కిల్ అంటే ఈ 3 పాయింట్ సర్కిల్ లైన్స్కనే కాదు, పాయింట్స్కి, ఆర్క్స్కి ఎలాగన్నా మనం డ్రా చేయొచ్చు. 3 పాయింట్స్ అయితే ఉంటాయి. 3 పాయింట్స్ తీసుకుని మనం ఎక్కడన్నా ఈ 3 పాయింట్స్ సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. అలాగే మనం థర్డ్ ఆప్షన్ చూసుకుంటే tan రేడియస్. ఇది ఒక ట్యాంజెంట్ అంటే మనకి ఏంటంటే ఇది ఒక సర్కిల్ని టచ్ చేస్తూ మనకు ఒక లైన్ అనేది వెళ్తే మనకు అది దాన్ని ట్యాంజెంట్ అంటారు. ఆ ట్యాంజెంట్తో మనం tan రేడియస్ అంటే ఈ సర్కిల్కి టచ్ అవుతూ మనకు ఒక సర్కిల్ కావాలి. రేడియస్ ఒక 20 రేడియస్తో ఆ రెండింటిలో సర్కిల్ టచ్ చేస్తే మనకు ఒక సర్కిల్ అనేది డ్రా అయింది చూడండి. సో మనకి ఇక్కడ ఈ సర్కిల్కి టచ్ అయింది, ఈ సర్కిల్కి టచ్ అయింది. 40 రేడియస్తో సర్కిల్ అయితే ఫామ్ అయింది. అలాగే మళ్ళీ చూద్దాం చూడండి, tan రేడియస్ మళ్ళీ తీసుకున్నా. ఈ సర్కిల్కి రేడియస్ మనకి ఇందాక 20 ఇచ్చాం. ఇప్పుడు 25 రేడియస్తో మనకు సర్కిల్ అనేది డ్రా అవ్వాలి. చూడండి, మీరు ఇచ్చి రేడియస్ బట్టి ఇది ఫేస్ అనేది మారుతుంది. మీరు 20 రేడియస్ ఇచ్చారు, 25 రేడియస్ ఇచ్చారు కాబట్టి ఎలా వచ్చింది. సో మళ్ళీ మనం tan రేడియస్ తీసుకుందాం.
ఈ సర్కిల్ రేడియస్ ఇప్పుడు 5 ఇద్దాం. చూడండి మనకి కరెక్ట్గా ఇక్కడ వచ్చింది. సో మనం ఇచ్చి రేడియస్ బట్టి ఆ రెండిటి మధ్య సర్కిల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ బట్టి అయితే మనకి ఈ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి tan 3 ట్యాన్స్ ఉన్నాయి. ఈ ఏంటంటే మనకి చూద్దాం, ఈ సర్కిల్ ఈ 3 సర్కిల్స్ బేస్ చేసుకుని మనకు ఒక సర్కిల్ కావాలనుకోండి, అప్పుడు మనం ఈ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ సెకండ్ థర్డ్. చూడండి ఇక్కడ సర్కిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఈ సర్కిల్స్ కనే కాదు, మనకు ఒక లైన్స్ F8 ప్రెస్ చేస్తే మనకి ఇంక్లైన్గా వస్తుంది. సో మనకు ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో tan రేడియస్ అనే కామెంట్ తీసుకుని మనం సర్కిల్ అనేది ఫామ్ చేసాం. తర్వాత ఈ లైన్ని మనం ఎక్స్టెన్షన్ చేయాలి. ఈ లైన్ మనం ఎక్స్టెన్షన్ చేసాం. సో మనకి ఫిట్ అనేది అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 3 లైన్స్కి ఇంటర్సెక్ట్ అనేది అయింది, సర్కిల్ టచ్ అయితే వచ్చింది. సో మళ్ళీ లైన్ కామెంట్ తీసుకుంటున్నాం, మళ్ళీ 3 లైన్స్ డ్రా చేస్తున్నాం. సో ఈసారి చూడండి, ఈసారి కూడా మనకి 3 లైన్స్ టచ్ అయితే మనకి సర్కిల్ అయితే ఫామ్ అయింది. ఈ 6 కమాండ్స్ యూజ్ చేసి మనం అయితే డ్రా చేయొచ్చు. ఈ షార్ట్ కట్స్ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ షార్ట్ కట్ ఏంటంటే, ఫస్ట్ సర్కిల్ కమాండ్ తీసుకున్నాం. సర్కిల్కి షార్ట్ కట్ C ఎంటర్. ఇప్పుడు మనకి రేడియస్ సర్కిల్ అనేది వస్తుంది. సో రేడియస్ ఇచ్చాం, మళ్ళీ సర్కిల్ ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి మన డయామీటర్ సర్కిల్ కావాలి. ఇప్పుడు కీబోర్డ్లో డి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి డయామీటర్ మారిపోతుంది. ఎలా అన్నా చేయొచ్చు, లేదంటే డయామీటర్ ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ క్లిక్ చేసినా మీరు డయామీటర్కి అయితే మారిపోతుంది. ఇదొకటి డయామీటర్కి షార్ట్ కట్. మళ్ళీ సర్కిల్ ఎంటర్. ఇప్పుడు మీకు 3 పాయింట్, మీకు ఇప్పుడు ఏం కావాలంటే మనకు సర్కిల్ C ఎంటర్ కొట్టారు, 3 పాయింట్ సర్కిల్ కావాలి. కీబోర్డ్లో 3 పాయింట్ సర్కిల్ ఇక్కడ నుంచి అన్నా క్లిక్ చేయొచ్చు మీరు, లేదంటే కీబోర్డ్లో 3 అంటే 3 పాయింట్స్, P అంటే పాయింట్స్ అని అర్థం. 3 పాయింట్స్ 3P అని కొట్టి ఎంటర్ చేస్తే 3 పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఈ 3 పాయింట్ సర్కిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. మళ్ళీ సర్కిల్ ఎంటర్, 2P ఎంటర్. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇలాగనేది ఫామ్ అవుతుంది. తర్వాత మీరు చూడొచ్చు C ఎంటర్, tan రేడియస్. ఈ సర్కిల్ రేడియస్ ఒక 5. చూడండి ఇక్కడ మీకు సర్కిల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఎలాగైతే మీరు ఈ సర్కిల్ కమాండ్ యూజ్ చేసి మీరు ఈజీగా ఏ సర్కిల్ అయినా డ్రా చేయొచ్చు, ఏ డయాగ్రామ్స్లో అయినా ఏ సర్కిల్ అయినా డ్రా చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.